మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ మరియు విద్యాశాఖ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమము అంగన్వాడీ కార్యకర్తలకు జరుగుతోంది. ఇందులో మీరు కేఆర్పీల ద్వారా, ఆర్పీల ద్వారా తీసుకున్న శిక్షణ అంశాలన్నీ కూడా చక్కగా ఇంప్లిమెంట్ చేయాలని కార్యకర్తలందరినీ కోరుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఆర్ఎల్ఎం మెసేజ్ ద్వారా ఎలా మీరు షెడ్యూల్ ఫాలో అయ్యి దినవారీ చర్యలు మీ సెంటర్స్ లో నడపాలనో మీకు వివరంగా తెలియజేస్తారు. అలాగే నవచేతన, ఆదర్శిల, తర్వాత ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, వీటన్నింటి మీద మీకు శిక్షణా కార్యక్రమాలు ఇస్తారు. వీటిని అన్నింటినీ కూడా చక్కగా వీళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకొని మీ అనుభవాలు కూడా జోడించి మీ సెంటర్స్ లో మన పిల్లల సమగ్ర అభివృద్ధికి మీరంతా కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ నేను విద్యాశాఖ తరఫున కోరుతున్నాను. జ్ఞానజ్యోతి అనేది 120 days ట్రైనింగ్ ప్రోగ్రాము. వీళ్ళకు సర్టిఫికేట్స్ ఇచ్చేదానికి, అంగన్వాడీ వర్కర్స్ కి ఒక టీచర్ గా గుర్తింపు పొందడానికి సర్టిఫికేట్ కోర్స్ అనేది ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కోర్సులు అనేది స్టార్ట్ చేసినాము. ఒక మంత్ లో 2 spells గా 3 days ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ స్పెల్ ట్రైనింగ్. ఈ మంత్ ఎండింగ్ 3 days సెకండ్ స్పెల్ ట్రైనింగ్ జరుగుతుంది. ఈ ట్రైనింగ్ లో ముఖ్యంగా ఆటపాటల ద్వారా విద్య అందించడానికి అంగన్వాడీ సెంటర్లలో ఈ ట్రైనింగ్ లో టిఎల్ఎం గురించి, తర్వాత ఆర్ఎల్ఎం మెసేజెస్ ఎలా వాళ్ళ అంగన్వాడీ సెంటర్లో దాన్ని ఎలా తల్లులకు పంపించాలి అనే దాని గురించి, తర్వాత ఆధార్శీల, నవచేతన ద్వారా పిల్లలకు పాఠ్య ప్రణాళికలు రూపొందించడం గురించి చెప్పడం జరుగుతుంది. ఇవే కాకుండా అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్ల విద్యపై కూడా అవగాహన కల్పించడానికి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దాని గురించి కూడా ఈ ట్రైనింగ్ లో వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. డిజిటల్ మీడియా గురించి, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, మదర్ ఐడియా కార్డ్స్, ఇవన్నీ కూడా ఫస్ట్ స్పెల్ ట్రైనింగ్ లో అంగన్వాడీ వర్కర్స్ కు చెప్పడం జరుగుతుంది. సెకండ్ స్పెల్ లో మళ్ళీ ఈ మంత్ ఎండింగ్ లో సెకండ్ స్పెల్ 3 days ట్రైనింగ్ జరుగుతుంది. అప్పుడు జెండర్ సెన్సిటివిటీ, న్యూట్రిషన్ మీద అవగాహన చేయడం జరుగుతుంది. ఆర్వి వరలక్ష్మి అండి. నేను కీ రిసోర్స్ పర్సన్. మేము విజయవాడలో శిక్షణ పొంది కడపలో మరియు రాయచోట్లో డిఆర్పీలకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇక్కడ ట్రైనింగ్ ఎలా జరుగుతుంది, డిఆర్పీ ట్రైనింగ్ ఎలా అందిస్తున్నారు, ఇక్కడ మీకు వసతులు ఎలా ఉన్నాయి, అట్లా అన్ని విషయాల మీద అబ్జర్వర్ గా ఇక్కడ రావడం జరిగింది. నేను చాలా ట్రైనింగ్స్ కు స్టేట్ రిసోర్స్ పర్సన్ గా ఉన్నాను. నేను ప్రొద్దుటూరు మండలంలోనే పనిచేస్తున్నాను. తాళమాపురం హెచ్డబ్ల్యూలో మా ఎంఈఓ సావిత్రమ్మ గారు. ఇక్కడ ఈ శిక్షణ ద్వారా మీరు ఈ 3 రోజులు ఇప్పుడు జరుగుతుంది. ఇందాక మేడం గారు తెలియజేశారు. మరి ఈ రోజు ముఖ్యంగా ఆర్ఎల్ఎం మెసేజ్ తర్వాత ఇందాక మేడం గారు దాని గురించి చెప్పారు. ఆర్ఎల్ఎం మెసేజ్ తర్వాత
అంగన్వాడీ స్కూల్ ఎక్కడ పెట్టాలి, ఎలా ఉండాలి, దాని పరిసరాలు ఎలా ఉండాలి, అంగన్వాడీ స్కూల్ను ఎలా అరేంజ్ చేసుకోవాలి. అక్కడ మీకు ఒక వీడియో కూడా వచ్చి ఉంటుంది. 2 రకాల అంగన్వాడీ వీడియోలు చూపిస్తారు. అందులో ఏది కరెక్ట్ అంటే పిల్లలకు అందే ఎత్తులో పెట్టాలనా, పుస్తకాలు టీఎల్ఎం ఏవైనా ఎత్తువి పెట్టాలనా, ఇలాంటివన్నీ కూడా మీకు తెలియజేస్తారు. అంగన్వాడీ స్కూల్ ఏర్పడేటటువంటి ప్రదేశం దగ్గర చెరువులు, బావులు అట్లా ఉండొచ్చా, ఉండకూడదా, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని డిఆర్పీలు మీకు తెలియజేస్తారు. ఇందులో కమ్యూనిటీ భాగస్వామ్యం అవసరం ఏంటి, కమ్యూనిటీని ఎలా ఇన్వాల్వ్ చేయాలి, సమాజాన్ని ఇన్వాల్వ్ చేయడం వలన మనం ఎలాంటి లాభాలు పొందుతాం అనేది తెలుసుకుంటారు. తర్వాత ఈ కమ్యూనిటీతో పాటుగా పాఠశాల సంసిద్ధత. అప్పటి వరకు అంగన్వాడీలో ఉన్న పిల్లవాడికి పాఠశాల సంసిద్ధత అంటే ఏంటి, ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ లో మీరు స్కూల్ రెడీనెస్ మేళా చూస్తుంటారు. ఓకే మేడం, ఆ స్కూల్ రెడీనెస్ మేళాలో చేసాం, అందరూ నిర్వహించాం కదా. ఇక్కడ పాఠశాల సంసిద్ధత అన్నారు. ఇక్కడ మనం 3 రకాల సంసిద్ధత చూస్తామన్నమాట. తల్లిదండ్రుల సంసిద్ధత, పిల్లల సంసిద్ధత, తర్వాత ఉపాధ్యాయుల సంసిద్ధత అని 3 వస్తాయన్నమాట. ఆ 3లో ఏంటి అంటే అంగన్వాడీ స్కూల్లో టీచరు ఆ పిల్లవాడిని ఎలా చేయాలి, క్లాస్ 1కి వెళ్ళే లోపల పాఠశాలకు వెళ్ళే విధంగా సంసిద్ధత చేయాలి. తర్వాత తల్లిదండ్రులు ఆ అబ్బాయి బడి అంటే భయపడకుండా వెళ్ళి ఉండేటట్లు వాళ్ళు సంసిద్ధులుగా ఉండాలి. ఎందుకంటే అప్పటి వరకు మీ దగ్గర ఆడుతూ పాడుతూ ఉన్న పిల్లవాడు ఒక విధమైనటువంటి వాతావరణం మారిపోతుంది. అక్కడ మా దగ్గర ఎలా వస్తుందండి, ఒక టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది. సో దానికి అనువుగా మారేటట్టు ఆ అబ్బాయిని ముందుగానే సంసిద్ధులు చేయాలి. అలాగే పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఏమిటంటే మేము ఆ పిల్లలు వస్తూనే వారిని ఆకట్టుకునే విధంగా తరగతి గది వాతావరణాన్ని మార్చుకోవాలి. అలా ఎవరు ఏ విధంగా సంసిద్ధులు కావాలనేది ఈ 3 days లో జరిగేటటువంటి శిక్షణా కార్యక్రమంలో మీరు తెలుసుకుంటారు. తర్వాత 24, 26, 27 జరిగే వాటిలో కూడా ఎలా అసెస్ చేయాలి పిల్లల్ని, దాని తల్లిదండ్రులకు ఎలా కన్వే చేయాలి. తర్వాత ముఖ్యంగా ఈసారి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, తరగతి గదిలో అన్ని రకాల పిల్లలు ఉంటారు, వాళ్ళందరినీ కలుపుకొని ఎలా టీచ్ చేయాలి. తర్వాత ఇంగ్లీష్లో రైమ్స్ ఎలా చెప్పాలి, స్టోరీస్ ఎలా చెప్పాలి. ఆ చిన్న పిల్లలకి ఇంగ్లీష్ వస్తుందా, వస్తుందండి, రాదనేసి మీరే అంటున్నారు, కానీ జస్ట్ చక్కని అనిపిస్తుంది. కానీ కమ్, గో, టేక్, సింపుల్, ఈట్, ఆ చిన్న చిన్న పదాలు వీటిని కమాండ్స్ అంటాం. అలాగే ప్లీజ్, సారీ, ఇలాంటి కొన్ని ఉంటాయి. ఇలా సజెషన్స్, క్లోజ్ ద డోర్, క్లోజ్ యువర్ ఐస్, అలా మనం అవన్నీ కూడా ఏంటో మీకు వివరంగా సారు మేడం గారు తెలియచేస్తారు. మరి ఇంగ్లీషు ఎంత ఇంపార్టెంటో, ఇట్స్ అ గ్లోబల్ లాంగ్వేజ్. అయితే దాంతో పాటుగా మనం మన భాషకు ఇంపార్టెన్స్ ఇస్తూ పిల్లలకు ఎన్ని భాషలను నేర్చుకుంటారండి, పిల్లల్లో 85% మెదడు ఆ వయసులోనే డెవలప్ అవుతుంది. కాబట్టి ఇంత ఖర్చు పెట్టి ప్రభుత్వం వారు మీకు ఈ శిక్షణ ఇస్తున్నారు. ఏదో ఇక్కడ వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నాం అనేది కాదు, దీనికి వెనుక ఎంతో పెద్ద గ్రౌండ్ వర్క్ ఉంటుంది. మరి ఈ వర్క్ అంతా అంటే ఎవరి కోసం, మీకోసం కాదు. ఎస్, ఎవరి కోసం, మీకోసం కూడా. కానీ మెయిన్ నేటి బాలలే రేపటి పౌరులు. సో మన భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మించబడుతుంది. కాబట్టి వారి మీద వెచ్చించినటువంటి ఆ డబ్బు ఎప్పటికీ వృధా కాదు. వారు ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేయించారు. ఆ అబ్బాయి ఏం కావాలనుకుంటున్నాడు, మా స్కూళ్ళలో అన్నింటిలో ఒక ప్రతిజ్ఞ చేయించారు, మనది నవీన భారత్ అలా కావాలి అంటే మనము ఏం చేయాలి, పిల్లల్ని 85% మెదడు డెవలప్ అవుతుంది. కాబట్టి సమగ్రాభివృద్ధి సాధించాలంటే ఈ స్టేజ్లోనే సాధ్యమవుతుంది. ఆ ఉద్దేశంతో ఈ శిక్షణ మీకు అందించబడుతుంది. ఇది పంచకోశాల నుంచి, మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి పంచకోశం అనేది ఉందండి, దాని నుంచి తీసుకోబడింది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ శిక్షణను మీరు బాగా వినియోగించుకొని తరగతి గదిలో పిల్లలకు అప్లై చేసి పిల్లలతో మీ అంగన్వాడీ స్కూల్ కలకల్లాడేలా చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్.
డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరోకేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.